హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనం దగ్గర స్లాబ్ వేస్తున్నామండి. మనకి 2 ఏళ్ళ బిల్డింగ్ వచ్చిందండి. అది మనం కింద పుట్టింగులు తవ్వి గోతులు అంటారండి, గోతులు తవ్వేసి పుట్టింగులు వేసామండి. పుట్టింగులు వేసి బియ్యం వేసి బేస్మెంట్ కట్టేసామండి. అది స్తంభాలు కూడా వేసాం స్లాబ్ హైట్కి. ఇప్పుడు ఏంటంటే మీకు అది స్లాబ్కి మాత్రం ఎంత కాస్ట్ అవుతుందో చెప్తానండి. అలాగే స్లాబ్ పొడవు ఎంత అడ్డం ఎంతకో మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి. మనకి అది స్లాబ్ సెంటర్కి తీసిన తర్వాత కింద బేస్మెంట్కి అలాగే స్లాబ్కి అలాగే మెటీరియల్ కాస్టు ల్యాబ్ కాస్టు ఎంత అయిందో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే అండి దానికి స్లాబ్కి మట్టుగా మీకు మెటీరియల్ కాస్ట్ చెప్తున్నానండి వీడియోలోని. ఇంక మనం లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ సైట్ దగ్గరికి వెళ్ళిపోదామండి. మీకు అది సైట్ ఎక్కడ వచ్చిందో మాకు ఆ బిల్డింగ్ ఎక్కడ వచ్చిందో అంతా కూడా మీకు ఈ వీడియో నాశనం చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, బిల్డింగ్ దగ్గర మనం వచ్చామండి. మీకు ఈ బిల్డింగ్ సెంటరింగ్ కట్టిస్తాము, అలాగే ఓస్పర్ కట్టిస్తాం. చూడండి, మీకు ఫస్ట్ మెట్లన్నీ చూపిస్తాను. తర్వాత సైట్ ఎంత ఉందో, పొడవ ఎంతో, అడ్డం ఎంతో, అలాగే ఏ సైజు కట్టాము ఐరన్ మీకు చూపిస్తానండి. ఓసలు కూడా ఎన్ని పట్టే కూడా చెప్తాను. చూడండి చూడండి మెట్లన్నీ ఇక్కడ నుంచి అండి 12 ఇంచ్ ఓస కట్టాము మొత్తం. చూడండి, మొత్తం మెట్లన్నీ కూడా కట్టేసామండి. 12 మనం 8 వేసామండి. చూడండి, ఈ మెట్లన్నీ ఇలాగా ఇక్కడ దాకా మనం ఎక్కించామండి. మొత్తం కూడా ఇది చూడండి, మెట్లన్నీ ఓస 12 భీమ్ యువతలకు ఎక్కించామండి. మొత్తం కింద అయితే భీములు కూడా మొత్తం 12 వేసామండి. 16 వేసామండి. చూడండి, ఈ ఓసకి తేడా 16 ఏమో మనం భీమ్కి వచ్చి ముట్టి భీమ్ అండి. ముట్టి భీమ్కి వచ్చి మనం 2 రాడ్లు వేసామండి. ఇవి మొత్తం 12 అండి. 8 వేయలేదు, అలాగే 10 కూడా వేయలేదండి. మొత్తం 12 16 వేసాం. మెట్లయానికి మాత్రం మొత్తం 12 వేసామండి. చూడండి, మ్యాట్ వచ్చి ఇవ్వండి, మొత్తం భీములంతా కూడా మొత్తం కట్టేసామండి. ఓస అయితే మనకి సెంటరింగ్ ఓస కూడా మొత్తం కట్టేసాం. మీకు ఇది పొడవ అడ్డం కూడా చూపిస్తాను. ఫస్ట్ సైట్ చూడండి, మొత్తం ఓస అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ దాకా కూడా సైట్ పార్క్ అంతా కూడా మనం కట్టేసాం. మనకి సైటు ఎంత ఉందో అంత కూడా మనం 6 అంగుళాలు ఉందండి. బయట 6 అంగుళాలు ఉదుకొని పైప్ లైన్ వస్తుందని ఆ పైప్ లైన్ కూడా మొత్తం మన పైన స్లాబ్ కట్టేసుకున్నాం. చూడండి, అయిపోయింది కదండి. మీకు ఇప్పుడు సైట్ కొలిచి చూపిస్తాం. చూడండి, మనకి ఫస్ట్ బిల్డింగ్ పార్ వచ్చి మనం అడ్డం కొలుతున్నామండి. చూడండి, చూపిస్తాను. మన సైట్ కూడా సైట్ పార్ నుంచి మొత్తం ఖాళీ చేస్తున్నామండి. చూడండి, ఓస్ కట్టేసాం. చూడండి, యాంగ్లర్ వేసి చూడండి, ఇలాగ వేసి ఇలాగ ఎవరు వేయరండి, డబుల్ మ్యాట్. చూడండి, భీమ్ ఓసలు కూడా మనం ఏం చేసామంటే మ్యాట్ మీదకి ఎక్కించామండి. చూడండి, 12 అవి మీకు ఇప్పుడు అడ్డం సైట్ ఎంత ఉందో కొలిచి చూపిస్తాను. చూడండి, మనకి అడ్డం ఎంత వచ్చిందో, మన బిల్డింగ్ పవర్ ఎంత ఉందో అంత ఎట్టేసామండి. ఏం ప్లేస్ వదలలేదు. చూడండి, మొత్తం మన సైట్ వచ్చి చూడండి 26 అడుగులు అండి. సైట్ వచ్చి ఇవ్వండి 26 అడుగులు. ఇవ్వండి కరెక్ట్గా మన కరెక్ట్ పవర్ అండి. ఇది 26 అడుగులు అండి. ఇది అడ్డం వచ్చి మనకు పొడవ వచ్చి కొలిచి చూపిస్తాను. చూడండి ఎంత వచ్చిందో కూడా మీకు లైవ్లో చూపిస్తున్నాను అన్ని క్లారిటీగా. అలాగే అప్పుడు తర్వాత ఓస కోసం మాట్లాడుకుందామండి. మీకు ఈ గడి ఓస ఎంత కొట్టాం కూడా మీకు చూపిస్తాను. చూడండి, అక్కడ నుంచి మనం వస్తామండి. ఇప్పుడు కొలిచి చూపిస్తాను. చూడండి, పొడవ చూడండి, అక్కడి నుంచి కొలుతున్నామండి. చూడండి, మీకు ఇప్పుడు పొడవ చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఇక్కడ నుంచి అండి, ఇక్కడ నుంచి మనకి పొడవ ఎన్ని అడుగులు వచ్చిందో మీకు క్లారిటీగా చెప్తానండి. ఈ ఓస మనం జాగ్రత్తగా నడపామనుకోండి మొక్కలు లాక్కెళ్ళిపోద్దండి. ఎందుకంటే ఊసలో చూసుకోపోయామంటే చాలా ప్రమాదం అండి. చూడండి, మనకి పొడవ వచ్చి చూడండి, మీకు క్లారిటీ చూపుతున్నాను. పొడవ వచ్చి చూడండి, పొడవ వచ్చి 28 అడుగుల మనకి 10 అంగుళాలు అండి. అంటే 29 అడుగులు మనం 10 అంగుళాలు పెట్టుకుందామండి. 2 అంగుళాలు సందు గ్యాప్ ఉంచాం. మనకైతే పొడవ కూడా అయిపోయింది కదండి. మీకు ఇప్పుడు గడి చూపిస్తాను. చూడండి, అప్పుడు మనం ఓస కోసం మాట్లాడదామండి. గడి ఎంత పెట్టామో మీకు చూపిస్తాను. పొడవ ఎంత అడ్డం ఎంత కూడా మీకు చూపిస్తాను. చూడండి, గడి ఇదిగోండి 6 అంగుళాలు పెట్టామండి. చూడండి, గడి వచ్చి 6 అంగుళాలు అండి. చూడండి, అడ్డం కూడా మీకు చూపిస్తున్నాను. 6 అంగుళాలు అండి. చూడండి, ఇదిగోండి 6 అంగుళాలు. గడి వచ్చి అవుటర్ నుంచి అవుటర్కి 6 అంగుళాలు అండి. చూసుకోండి,
మనకి ఓస అంతా కూడా మొత్తం అంతా కట్టేసామండి. మీకు ఓస కూడా చూడండి, క్రాంకులు ఎవరు వేయరండి, డబుల్ మ్యాట్ వేయరు, ఇలాగా క్రాంకులు వేసి. కానీ మనం మొత్తం కూడా వేసామండి. మొత్తం అంతా కూడా మనం క్రాంకులు వేసి కట్టామండి. కానీ మొత్తం ఓస అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కట్టడం. సెంటరింగ్ కూడా అయిపోయిందండి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు అంత కూడా మీకు చెప్తాను చూడండి. స్లాబ్ అయితే భీములు కూడా వేస్తామండి, కచ్చిం కూడా వేసేస్తున్నామండి. స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అయిందండి. చూడండి మనకి ఈ మెటీరియల్ ఎంత అయింది కూడా మనం క్లియర్గా మొత్తం క్లియర్గా చెప్తానండి. ఈ సైడ్కి ఎంత అయిందో స్లాబ్ అది కూడా అయిపోయిందండి. మొత్తం చూసారు కదా, మనకి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం సెంటరింగ్ దగ్గరికి వచ్చేద్దామండి. సెంటరింగ్ నుంచి అండి, ఫస్ట్ సెంటరింగే కదా కట్టాం. స్తంభాలు వేసిన తర్వాత నుంచి లెక్కండి సెంటరింగ్కి. ఫస్ట్ మనకి సెంటరింగ్ వచ్చండి. మనకి వాళ్ళు వచ్చి సెంటరింగ్ కట్టేసండి. కట్టేసి మళ్ళీ ఓస్ కట్టేసి మళ్ళీ స్లాబ్ వేసిన తర్వాత తీసి వెళ్ళిపోయినందుకు వాళ్ళు తీసుకున్న అమౌంట్ అండి 50,000 తీసుకున్నారండి. మీకు అయితే సైట్ అంతా కూడా మీకు చూపించాం కదండి. పొడవు వచ్చి మనకి 2 అంగుళాలు తక్కువ 29 అడుగులండి. అడ్డం వచ్చి మనకి 26 అడుగులండి. ఇది సైట్ వచ్చి అడ్డం చూసారు కదా. మనకి ఈ సైట్కి అంత అమౌంట్ తీసుకున్నారు. చూడండి సెంటరింగ్ అయిపోయింది కదండి. మనకి తర్వాత వచ్చి మనకు ఓస అండి. ఓస ఎన్ని ఓసలు పట్టాయి కూడా మీకు క్లియర్గా చెప్తానండి. మీరు రాసుకోండి. ఈ సైట్కి ఎంత అవుతుందండి, అది కూడా మీకు ఈ నెల కాస్ట్ అని మనం లాస్ట్ మాట్లాడదామండి. మనకు ఫస్ట్ వచ్చేది ఓస 12 ఇంచ్ అండి. 12 నుంచి ఓస దేనికి వాడామంటే మనం మొత్తం భీములకి వాడామండి. పొడ భీములకి అడ్డ భీములకి వాడామండి. మనకి 12 ఇంచ్ ఓస వచ్చి ఫస్ట్ మనకి 30 ఓస పట్టిందండి. అలాగా అంటే రద్దు మిలిగిందండి. 5 అడుగు ముక్కలు కొన్ని మిలిగాయండి, అవి 10 ముక్కలు మిలిగాయండి. నెక్స్ట్ వచ్చండి మనకి 8M అండి. 8M దేనికి వాడామంటే మొత్తం కూడా మ్యాట్కే వాడామండి. అంటే తడికి అంటాం కదా, స్లాబ్ మీద తడికండి. క్లాంక్ డైస్ని చూపించాను చూడండి, కింద ఫోటో పెడతాను చూడండి. దానికి వాడామండి. మొత్తం 8M వాడామండి. ఎంత ఓస వాడామంటే మనం కరెక్ట్గా 100 ఓస పట్టిందండి 8M వచ్చి. నెక్స్ట్ వచ్చి మనకి 6M అండి. 6M దేనికి వాడామంటే మనకి భీములకి రింగులు వేస్తాం కదండి, రింగులకి వాడామండి. 6Mలోని రుబ్బుడు అండి, రుబ్బుడు ఓస అంటారండి. 6M అంటే ప్లేన్ ఓస కూడా వస్తుంది. మనం ఏవి క్వాలిటీ వేసామండి, అది కూడా చెప్తున్నాను క్లారిటీగా. నెక్స్ట్ వచ్చండి మనకి బైండింగ్ వైర్ అండి. మొత్తం మనకి భీములకి స్లాబ్కి తడికి మొత్తం అలా కట్టినందుకు మెట్టి ల్యాండింగ్తో సహా కట్టినందుకు మనకి 10 కేజీలు పట్టిందండి. 10 కేజీలు తెప్పితే కేజీ మిలిగింది, 9 కేజీ పట్టింది. 10 కేజీలు లెక్కండి. మనకి ఈ ఊసలకు అయ్యే అమౌంట్ 70,000 రూపాయలు అయిందండి. ప్రతిదీ రాసుకోండి, క్లియర్గా చెప్తున్నాను మీకు. ఊసలు ప్రత్యేకించి 70,000 అయిందండి. మనకి సెంటరింగ్ వచ్చి 50,000 అండి. ప్రతిదీ కూడా మీరు రాసుకోండి క్లియర్గా. 1,20,000 అయిందండి దానికి. మీకు ఇప్పుడు ఇసుక, సిమెంట్కి, కంకరకి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చండి మనకి ఇసుక అండి. ఇసుక వచ్చి మనకి 3 యూనిట్లు పట్టిందండి. 3 యూనిట్లకు వచ్చే కాస్ట్ అండి, ఏరియా కూడా మీకు చెప్తానండి ఎంత పట్టిందో, ఏ ఏరియాలో కాస్ట్. మనకి 3 యూనిట్లకి ఇసుక వచ్చి మనకి 7,000 రూపాయలు తీసుకున్నారండి. ఇసుక కూడా మీకు చెప్తాను చూడండి క్లారిటీగా. గంటర్స్కి అండి మీకు నెక్స్ట్ వచ్చండి కంకర అండి. 3/4 అండి కంకరే, అది కూడా చెప్తున్నాను. 3/4 వచ్చి మనకి 2 యూనిట్లన్నర పట్టిందండి. 2 యూనిట్లన్నరకు వచ్చి కంకరకి మనకి 11,000 రూపాయలు తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చండి మనకి సిమెంట్ అండి. సిమెంట్ మనకి ఒక బస్తా వచ్చి 300 రూపాయలు అండి. ఏ సిమెంట్ వాడామంటే మనం అల్ట్రాటెక్ వాడామండి. అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. 70 బస్తా పట్టిందండి. మనకి 70 బస్తాకు వచ్చి కాస్ట్ 21 అయ్యిందండి. అంటే 20,000 రూపాయలు అండి. ఇప్పుడు మనకి అక్కడ కాస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి మనకి స్లాబ్ వేస్తాకి బంట వాళ్ళు ఉంటారు కదండి, అదే మనకి మిల్లర్లో కలిపి మన దగ్గర కంకర వేస్తాకి వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అంటే 20,000 రూపాయలు తీసుకున్నారండి. అలా కంకర వేసి వెళ్ళిపోతాకి మనం భోజనాలు టిఫిన్లు మనమే పెట్టుకుందామండి. ఓన్లీ అలా వేస్తాకి మాత్రము 20,000 రూపాయలు తీసుకున్నారండి. మొత్తం బ్యాటర్తో సహా మీకు చెప్తున్నాను క్లారిటీగా. నెక్స్ట్ వచ్చండి మేస్త్రీలు అండి.
స్లాబ్కి బద్ద కొడతాం కదండి, స్లాబ్ బద్ద కొట్టిన మొత్తం లెవెల్ చేసినందుకు మేస్త్రికి అయ్యే అమౌంట్ 6,000 రూపాయలు అయ్యిందండి. మనకి మొత్తం వచ్చేయండి మనకి సెంటరింగ్కి, మనకి ఊస కడతాకి, ఊసకి, ఈ మెటీరియల్ కాస్ట్కి మొత్తం మనకి ఈ స్లాబ్కి అండి. స్లాబ్ వచ్చి పొడవు వచ్చి 29 అడుగులండి, అడ్డం వచ్చి మనకి 26 అడుగులండి. దీనికి అయ్యే కాస్ట్ మనకి క్లారిటీ చెప్తాను చూడండి. దీనికి అయ్యే కాస్ట్ 1,85,000 రూపాయలు అయ్యిందండి కరెక్ట్గా. అలాగా మనకి స్లాబ్కి మొత్తం క్లోజ్ అయిపోయిందండి. మీకు మొత్తం స్లాబ్కి ఎంత కాస్ట్ అయిందో అంత క్లియర్గా చెప్పాను కదండి. మీకు ఇది ఏరియా వచ్చండి రాజమండ్రి శాఖరి సిటీ నావారం రింగ్ రోడ్ సెంటర్ అనేది క్లారిటీగా చెప్తున్నాను. ఈ ఏరియాలో ఉన్న కాస్ట్ మనకు ఊస అంతా కూడా మనం రాజమండ్రి నుంచి తెప్పించామండి. మోరంపూడి అండి, మోరంపూడి జంక్షన్లో తెప్పించామండి ఊస అంతా కూడా. ఇది అంత మాత్రం గోదావరి తెప్పించామండి. ఇసుక అంతా కూడా మన సిమెంటు ఊస మాత్రం మోరంపూడిలో తెప్పించామండి. దీనికి ఇంత కాస్ట్ అయిందండి. ఇది 2026లో అండి. మీకు అది కూడా క్లారిటీ చెప్తున్నాను, 2026లోనండి. ఈ కాస్ట్ వచ్చి మనకి 6 నెలలు ఉన్న కాస్ట్ అండి ఇది. అంటే 6 నెలలు వేయించామండి అంతా. 7 నెలలు మొన్న అయ్యిందండి ఇది స్లాబ్. నేను కాక మొన్న అయ్యిందండి స్లాబ్. అది క్లారిటీ చెప్తున్నాను. మొత్తం ఎవరైనా సరే ఈ బిల్డింగ్కి ఇంత పొడవుకి ఇంత అడ్డంకి అయితే ఇంత కాస్ట్ అవుతుంది మెటీరియల్. ఒకవేళ ఏరియా మారితే మీకు అమౌంట్ పెరగొచ్చండి, లేకపోతే ఒక్కొక్క ఏరియాలోని కొంచెం తగ్గొచ్చండి. మ్యాక్సిమం ఇప్పుడున్న రేట్ మీకు క్లారిటీగా చెప్తున్నాను. అది కూడా నన్ను ఫాలో చేస్తున్నా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి వీడియో నేను క్లారిటీగా ఎప్పుడున్న కాస్ట్ మీకు అప్పుడు పెడుతున్నానండి క్లారిటీగా. మీరు అందుకే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమవుద్ది అంటే నేను ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోకి వస్తుందండి. మీరు ఎందుకు ఒక్కలేదండి నా వీడియోస్. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ చూసిన వాళ్ళు అయితే నేను లైక్ చేయండి. మీకు అలాగే చాలామంది కాల్ చేస్తున్నారండి, నేను ఎత్తలేకపోతున్నాను. కానీ చాలామంది అడుగుతున్నారండి ఎంత కాస్ట్లో అవుతుందా అనేసి. అవుతుందండి, కానీ ఏరియా మేము చూడాలి, అలాగే సైట్ చూడాలండి. కొన్ని ఇప్పుడు గుంతలో ఉన్న ఏరియా అనుకోండి కొద్దిగా అమౌంట్ అవుతుందండి, గమ్ము రాదు కదండి. మెత్తగా ఉన్న ఏరియాలో అయితే కొద్దిగా అమౌంట్ తగ్గుతుందండి. అక్కడ ఒకటే తగ్గుతుంది, మెటీరియల్ మాత్రం కాస్ట్ పడిపోద్దండి, లేబర్ కాస్ట్ తగ్గుతుంది మీకు. దీనికి లేబర్ అంతా కూడా మీకు క్లారిటీగా చెప్పాను కదండి. మీకు ఎందుకంటే నేను అడుగు చొప్పున చెప్తున్నాను, గజాల చొప్పున చెప్పట్లేదు. చాలామంది గజాలు అంతా అడుగు అంతా క్లారిటీగా అడుగుతున్నారు. అందుకే మీకు ఇంకెందుకంటే అడుగులను క్లారిటీగా చెప్పేస్తున్నానండి. అది ఇంకా మీకు ఏ బాధ ఉండదండి. అడుగు వచ్చి మీకు 12 అంగుళాలు బట్టి క్లారిటీగా తెలిసిపోద్ది. ఎవరికైనా సరే ఏ టేప్తో కొలిసినా సరే మీకు తెలిసిపోద్దండి. అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానండి. ఈ వీడియోలోని మీకు ఏ డౌట్లు ఉన్నా కింద మా నెంబర్ అడుగుతాను, కాల్ చేయండి. ఎవరైనా బిల్డింగ్ కట్టించుకోవాలన్నా కింద ఆ నెంబర్ కాల్ చేయండి, మేము మాట్లాడతామండి. నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.